అండ్ అంతా బాగుంది కానీ లైక్ అంటే ఇక్కడ ఇప్పుడు మీరు యాక్చువల్గా టెక్కలి అండ్ వైజాగ్ కానీ విజయనగరం కానీ ఈ సరౌండింగ్స్లో అంతా వైజాగ్ కూడా చాలా మంచి ప్లేస్ కదా, కానీ అంతా వదిలేసేసి హైదరాబాద్లో షాప్ పెట్టడానికి రీజన్ అంటే ఏంటండి? రెండు రాష్ట్రాలకి ఇది ఒక హెడ్ క్వార్టర్ లాంటిది. హైదరాబాద్ అన్నది వ్యాపారానికి ఒక పెద్ద ఆవాసం. ఇక్కడ ఏదైనా స్టార్ట్ చేస్తే రెండు రాష్ట్రాల్లో కూడా బ్రాండింగ్ వస్తుంది. ముందు బ్రాండింగ్ పికప్ చేసి ఆ గుడ్ విల్తో ఫర్దర్ ఎక్స్టెన్షన్స్ బాగుంటాయి. అందుకే హైదరాబాద్ ప్లాన్ చేస్తాం. కానీ మీకు సంబంధించిన బంధువులు కానివ్వండి, మీ ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఎక్కువగా కూడా అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో ఉంటూ ఉంటారు కదా, బేసిక్ గా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అందరూ మా బంధువులే, అందరూ మీ ప్రజలందరూ బంధువులే. బట్ సో నెక్స్ట్ ఈరోజు తెలంగాణకి ఇంతగా ఆహ్వానించి ఇంతగా మా గౌరవించి మా వ్యాపార అభివృద్ధికి సహకరిస్తున్న తెలంగాణ ప్రజలు మా బంధువులే, నా అక్క చెల్లెళ్ళే, నా అన్నదమ్ములే, నా తల్లిదండ్రులే. సార్ మనలో అన్నమాట ఇంత పెద్ద షాప్ పెట్టారు కదా, ఒక 100 crores ఉంటుందా మీకు? ఏం లేదు, అంతా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అన్ని పక్కాగా ఉంటాయి. నో నేను అనేది మీ ప్రాపర్టీ మొత్తం 100 కోట్లకు ఉండొచ్చు. ఏం లేదండి, నేను అంత డబ్బున్నవాడిని కాను. ఎందుకంటే మైనింగ్ బిజినెస్ అంటున్నారు, మైనింగ్ బిజినెస్ మైనింగ్ లో చేస్తాను. అంత ధనవంతుడిని ఏం కాదు నేను, అంత డబ్బున్నవాడిని ఏం కాదు. మీరా? ఓకే. అంటే బయట టాక్ ఏంటంటే దువ్వాడ గారు అంటే బేసిక్ గా మినిమం 100 crores ఉంటాయి ఆయన దగ్గర అని చెప్పేసి బయట చెప్తూ ఉంటారు కదా, అందుకే అడుగుతున్నాను. అనుకుంటాను. సార్దా? ఓకే. మీకు అసలు నిజంగా సార్ అంటే ఎంత ప్రేమ అంటే ఏదైనా ఆయన గురించి చిన్నగా ఏదైనా ఒక అదే అర్థమవుతుంది, ఏదైనా మేము మాట్లాడే లోపు వెంటనే ఆవిడ అందేసుకుంటున్నారు చూసారా. ఓకే, సో నెక్స్ట్ ఏంటి సార్, బ్రాంచెస్ ఎక్కడ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు? నెక్స్ట్ జూబ్లీ హిల్స్ అనుకుంటున్నాను. సూపర్. కొత్తపేట కూడా ఒకటి ప్లాన్ చేస్తాం. లైక్ స్టార్ట్ అయింది కదా, కొంచెం ఒక 4-5 నెలలు అయితే ఒక్కొక్కటి ఇంకా అంటే ముందు ఆల్రెడీ మంచి పికప్ ఉండింది. లైక్ అంటే ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత లైక్ అంటే మేము వచ్చి ఒక 1 hourలోనే చూస్తే ఆల్మోస్ట్ చాలా క్రౌడ్ వచ్చేసింది. జనరల్గా కింద సెక్షన్లో అంటే 10,000 బిలో శారీస్ కాబట్టి అక్కడైతే ఓకే అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ 10,000 ఎబో శారీస్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కూడా ఫుల్ ఆఫ్ క్రౌడ్ ఉంది. మేబీ మ్యారేజ్ కలెక్షన్స్ అవ్వచ్చు, సో ఇప్పుడు నెక్స్ట్ ఉండే ఫంక్షన్స్ కావచ్చు. అఫ్కోర్స్ అంటే ఇప్పుడు మేడం వల్లనే కావచ్చు, లేకపోతే మీ కపుల్ వల్లే కావచ్చు, మొత్తానికి వక్లా సిల్క్స్కి టూ మచ్ ఆఫ్ బ్రాండింగ్ అనేది ఇక్కడ కనబడుతూ ఉంది. మేడం వల్ల కావచ్చు, కానీ మేడం అనేది శ్రీనివాస్ వల్లే పాపులర్ అయింది. సో శ్రీనివాస్ గారి వల్ల అవుతుంది. అందుకే కదండి కపుల్ అని చెప్పాను. బాబోయ్ మీ శ్రీనివాస్ గారిని నేను ఎక్కడా తక్కువ చేయట్లేదండి. ఈవిడ మిమ్మల్ని కొంచెం తగ్గించినా కానీ కొట్టేలా ఉన్నారండి శ్రీనివాస్ గారు. ఓకే, ఈవిడ కొంచెం అప్పుడప్పుడు మీరు ఇంట్లో ఫ్లవర్స్ ఎక్కువ పెట్టి చూపిస్తూ ఉండండి. రైట్. సో రియల్లీ అండి వండర్ఫుల్. లైక్ అంటే కొంతమందిని చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది, కొంతమందిని చూసినప్పుడు ఏంటంటే ఓకే కపుల్ ఓకే అనిపిస్తూ ఉంటుంది నిజంగా. బట్ మీ ఇద్దరిని చూసినప్పుడు ఏంటంటే రియల్లీ సక్సెస్ఫుల్ కపుల్ అని చెప్పేసి అనుకోవచ్చు. లైక్ అంటే మీ మీద వచ్చిన కాంట్రవర్షియల్స్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, బేసిక్గా మీ ఇద్దరికి ఎన్నో మనస్పర్ధలు రావాల్సిన టైం యాక్చువల్గా అది. కానీ ఆ గడ్డ పరిస్థితులన్నింటినీ కూడా మీరు దాటుకొని ఇంత నిలబడి అసలు మమ్మల్ని ఎవరు ఎన్ననుకున్నా పర్వాలేదు, మా మధ్యన ఉన్న బంధం నిజంగా చాలా గొప్పది, చాలా తప్పు చేయలేదు కాబట్టి మాకు భయం లేదు. సో మీ బంధాన్ని అలా నిలుపుకొని అంటే 10 మందికి లైక్ అంటే మిమ్మల్ని చూసి వాటే కపుల్ అనే రేంజ్కి మీరు ఇప్పుడు వచ్చారు. అండ్ మీ గురించి బయట ఎవరైతే విమర్శించారో వాళ్ళందరూ కూడా గొప్పగా మాట్లాడుకొని అండ్ మిమ్మల్ని చాలా పెద్ద వాళ్ళు కూడా వాళ్ళ ఈవెంట్స్కి వాళ్ళ మ్యారేజెస్కి ఒక సెలబ్రిటీ కపుల్లా మిమ్మల్ని ఆహ్వానించడం జరుగుతూ ఉంది కదా. లైక్ అలాంటి వాటికి వెళ్ళినప్పుడు కూడా ఈ సెల్ఫీలు ఇలాంటివన్నీ మీరు చూస్తూ చాలా శ్రీనివాస్ గారు నిజం చెప్పండి, మీరు యాజ్ ఏ పొలిటీషియన్ గా ఉన్నప్పుడు నిజంగా మీకు ఇంత సెల్ఫీలు నిజంగా జరిగాయా? అదొక పొలిటికల్ గా ఉంటాయి, అది పొలిటికల్ గా ఉంటాయి. ఇది ఇప్పుడు ఎలా కాదు, చిన్నోళ్ళు నియోజకవర్గం ఎక్కడ నేను సెలబ్రిటీస్ అన్ని రకాల ఏజ్ గ్రూప్స్, ఆల్ ఏజ్ గ్రూప్స్, మహిళలు కానీ బాయ్స్ జెంట్స్ మా వెనకాలే తిరుగుతున్నారు. వాళ్ళు కనిపించట్లే, ఎంత ఉన్నారు వాళ్ళు. ఎందుకు మీరంటే మీ రోజు మేము యూట్యూబ్ చూస్తాం సార్ అండి. మాధురి గారు మిమ్మల్ని లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను, శ్రీనివాస్ గారు దీనికి మీరైనా ఆన్సర్ చేయొచ్చు. బేసిక్ గా ఏంటి అంటే ఈవెంట్ చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది ఉమెన్ అనేవాళ్ళు నిజంగానే రీసెంట్ టైమ్స్లో కూడా కొంతమంది కామెంట్స్ పెడుతుంటే చూస్తున్నాను,
ఉమెన్ అనేవాళ్ళు డెఫినెట్గా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇలాంటి విమెన్స్ని చూసినప్పుడు నిజంగానే ఏదైనా తట్టుకోగలిగేలా ఉమెన్ అనేవాళ్ళు ఉండి నిలబడాలి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. దానికి మీరు చెప్పండి, అంటే ఇది మాధురి గారిని ఉద్దేశించైనా చెప్పొచ్చు, లేకపోతే నిజంగా ఉమెన్ ఎలా ఉండాలి అనేది కూడా మీరు చెప్పొచ్చు. సో దానికి ఆన్సర్ మీరు చెప్పండి. దేవుడు ఒకే ఒక జీవితం ఇచ్చారు. ఈ జీవితంలో పుట్టిన నుంచి ఆఖరి క్షణం వరకు, మరణించే వరకు కూడా చాలా ఇబ్బందులు వస్తుంటాయి. మనం అనుకున్నట్టుగా లైఫ్ వెళ్ళదు. లైఫ్లో చాలా కష్టాలు వస్తాయి, ఊహించని పరిణామాలు వస్తాయి. అన్నింటినీ ఎదుర్కొని ధైర్యంగా ఉండగలగటమే మనిషి జీవితం. ఇది అర్థం చేసుకోలేక నానార్థాలకు పోయి దాన్ని దిగమింగుకునే అవకాశం, శక్తి లేక చాలామంది జీవితాలు త్యజించుకుంటున్నారు. అలా జరగకూడదు. మేము చెప్పేది ఒకటే, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే ధైర్యంగా ఉండండి, దేవుణ్ణి నమ్మండి. ఆ వెంకన్న స్వామి ఆశీస్సులు అందరికీ ఉంటాయి. తప్పకుండా ప్రతి ఒక్కరికి మంచి రోజు ఉంటుంది. తప్పకుండా కష్టపడితే విజయం సాధిస్తాం. మనం ఏ దిశలో అయితే అనుకుంటున్నామో నిజాయితీగా చేస్తే తప్పకుండా విజయం సాధిస్తాం. ఎవ్వడూ మనకు ఆపేది లేదు. ఒకడి వల్ల మనం జయాపజయాలు ఆగవు. తప్పకుండా మనం విజయం సాధించగలుగుతాం. కష్టాలు వస్తాయి, ఎదుర్కొందాం. మాధురి అందుకు నిదర్శనంగా చాలా నిలబడి చాలా ధైర్యంతో ముందడుగేసింది. మాధురి గారు మీకు ఎవరైనా చెప్పారా నిజంగా మీలా ఉండాలండి ఒక లేడీ ఇన్స్పిరేషనల్ గా? చాలా మంది ఫోన్ చేస్తున్నారు, డైరెక్ట్ గా చెప్తున్నారు. ఈవెన్ అట్ ఏజ్ ఆఫ్ 75, 80 years ఉమెన్ కూడా నాకు ఫోన్ చేసి చెప్తున్నారు ఇలా ఉండాలని. అలాంటి వర్డ్స్ విన్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది, నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సార్, మాకున్న ఒక చిన్న క్యూరియాసిటీతో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను. సో ప్రెసెంట్ ఇది అసలు ఈ ఇంటర్వ్యూకి సంబంధం లేని క్వశ్చన్, కాకపోతే ఏంటంటే మీ అభిమానిగా అడుగుతున్నాను అనుకోండి. ఇంటర్వ్యూకి సంబంధం లేకపోతే క్వశ్చన్ చదవడం మానేస్తే లేదు మేడం, ఈ ప్రెసెంట్ ఇంటర్వ్యూకి సంబంధం లేదు. ఈవిడ కౌంటర్స్ కూడా చాలా ఎక్కువ వేస్తున్నారు. మీరు ఆలస్యం చేయకుండా మేడంని ముందు అర్జెంటుగా ఇండస్ట్రీకి పంపించేసేయండి. లేదు, ఈ ఇంటర్వ్యూకి సంబంధం లేదు, మన షాప్ కి సంబంధం లేని క్వశ్చన్ ఇది. మీ పొలిటికల్ కెరియర్ గురించి ఏంటి సార్? వాట్ నెక్స్ట్? పొలిటికల్ కెరీర్ అది ఎప్పుడు రాజకీయ జీవితంలో అన్నది ఒక ఊపిరి లాంటిది నాకు. అది అసలు క్వశ్చన్ అడగడం కూడా వేస్ట్ అండి. శ్రీనివాస్ గారు వాట్ నెక్స్ట్ అనేది ఉండదు. అతని లైఫ్ 25 years నుంచి పొలిటికల్ లైఫ్, నెక్స్ట్ కూడా పొలిటికల్ లైఫ్, ప్రజలతోనే ప్రజా జీవితం. ఇంకా దానికోసం ఎవరు క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. అందరూ గుర్తుపెట్టుకోండి, శ్రీనివాస్ గారు ఫస్ట్ ప్రియారిటీ పాలిటిక్స్, ప్రజలే. దాని తర్వాత బిజినెస్ అయినా, మాధురి అయినా, ఏదైనా. సార్ ప్లీజ్ సార్, మీరు ఇంట్లో మాత్రం ఒక పెద్ద గార్డెన్ పెంచేసేయండి. ఇప్పుడు అప్పుడప్పుడు సడన్ గా వైలెంట్ అయిపోతున్నారు. సో డెఫినెట్ గా అంటే నెక్స్ట్ రాజకీయం అన్నది ఎప్పుడు ఉంటది. టెక్కలు వెళ్తుంటాం, వస్తుంటాం. ఏముందో, మార్నింగ్ ఫ్లైట్కి వెళ్తాం, మళ్ళీ రెండో రోజు వస్తాం, ఇవన్నీ చేస్తాం. అండ్ ఫైనల్ గా నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ గురించి స్టోర్లో బిజినెస్ వరకే మాట్లాడదాం అంటే అది వేరేగా ఇంటర్వ్యూ పెడదాం. మీరు పొలిటికల్ గా పెట్టండి. అంటే నేనేంటంటే బిజినెస్ లో ఉండేటప్పుడు, స్టోర్ లో ఉండేటప్పుడు దీని గురించే మాట్లాడతా. దీని నుంచి బయటకు వెళ్ళిన తర్వాత రాజకీయం గురించి మాట్లాడతా. సో అయితే శ్రీనివాస్ గారు మీరు ఇంటర్వ్యూకి వేరేగా పెట్టండి. పొలిటికల్ గా మీరు ఏం అడుగుతారో మా ఇంటికి రండి, తప్పకుండా అన్నిటికీ సమాధానం చెప్తాను. వెరీ నైస్ అండి. లైక్ అంటే బిజినెస్ వైజ్ గా నిజంగానే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో పొలిటికల్ వైజ్ గా మీరు ఎలాగో రివీల్ అవ్వట్లేదు, కాకపోతే ఈవెంట్ ఒక విషయం మాత్రం అడగాలని అనుకుంటున్నాను. ఏదో ఆఫర్స్ వస్తున్నాయి మూవీస్ లో అని వింటున్నాము. లేదు, వస్తున్నాయి. మంచి ఆఫర్ వస్తే చేస్తాను, మంచిగా అప్లై చేయాలని. సో విత్ శ్రీనివాస్ గారి పర్మిషన్ సార్ ఒప్పుకున్నారా? సపోర్ట్ మీ, నాకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తారు. దగ్గరుండి తనే అన్ని చేయిస్తారు. నాకు నచ్చితే దాని మనకి జాగ్రత్తలన్నీ తీసుకుని నాకు చేపిస్తారు. మంచి అవకాశం వచ్చింది, మంచిది అన్నప్పుడు అతనే నాకు దగ్గరుండి చేయిస్తారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉందా? అతనికి ఉంది, నాకు ఉంది, ఇద్దరికి ఉంది. సో మనం అయితే ముందు మాధురి గారిని డెఫినెట్ గా ఒక మంచి ఆర్టిస్ట్ గా కూడా చూడబోతున్నాము. ఆర్టిస్ట్ గానేనా, లేకపోతే ముందు ఆయనకు పోటీగా ఏమన్నా? అదైతే లైఫ్ లో జరగదు. అతను ఎప్పుడూ ఒక ఎమ్మెల్యేగా ఉండాలి, ఒక ఎమ్మెల్యేగా గెలవాలని నా కోరిక. దానికోసం నేను హార్నెస్ లో కష్టపడుతూనే ఉంటాను. ఆ విషయంలో ఎక్కడ ఏమి ఉండదు. ఆర్టిస్ట్ అయితే నాకు
యాక్ట్ చేయాలని అయితే నాకు ఉంది. ఒక మదర్ క్యారెక్టర్ కానీ ఒక అత్త క్యారెక్టర్ మంచి రోల్ అయితే చేయాలి. ఏమండి దానికంటే ముందు అక్క వదిన క్యారెక్టర్స్ కూడా ఉన్నాయండి. లేదు, నాకు మంచి అమ్మ క్యారెక్టర్ అత్త క్యారెక్టర్ చేయాలి, విలన్ క్యారెక్టర్ అలాంటి నెగిటివ్ షేడ్స్ చేయాలి. ఎక్కువ ఏదైతే ఫోకస్ అవుతుందో, ఎక్కువ తొందరగా షార్ట్ టైంలో నేమ్ ఎక్కువ ఎక్కడ వస్తుందో మాధురి గారు అక్కడే ఎసరు పెట్టేశారు. డెఫినెట్గా మాధురి గారు మీ విష్ అనేది డెఫినెట్గా ఫుల్ఫిల్ అవుతుంది. శ్రీనివాస్ గారు నిజంగా రియల్లీ అండి, యూఆర్ రియల్లీ బ్లెస్డ్. ఇలాంటి మంచి పర్సన్ మీ లైఫ్ లోకి రావడం అనేది నిజంగా ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ అండి. శ్రీనివాస్ గారు దొరకడం నేను జన్మలా చేసుకున్న అదృష్టం. అన్నిటికీ సపోర్ట్ చేస్తూ చాలా సపోర్ట్. నాకు బిగ్గెస్ట్ అసెట్ ఎవరైనా ఉన్నారంటే శ్రీనివాస్ గారు లాంటి హస్బెండ్ ఎవరికి దొరికినా వాళ్ళు చాలా లక్కీ ఫెలోస్ అవుతారు. రియల్లీ శ్రీనివాస్ గారు చాలా బాగుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఇలాంటి బ్రాంచెస్ ముందు ముందు చాలా స్టార్ట్ చేయాలి. అఫ్ కోర్స్ పొలిటీషియన్ గా మీకు చాలా మంచి పేరు ఉంది. ముందు ముందు అఫ్ కోర్స్ బిజినెస్ మ్యాన్ గా కూడా చాలా మంచి పేరు ఉంటుంది. నాకు పెద్దగా తెలియదు. అసలు పాలిటిక్స్ లోకి రాకముందు తను బిజినెస్ మ్యాన్ గా వరల్డ్ క్లాస్ బిజినెస్ మ్యాన్. తను సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, తర్వాతే పాలిటిక్స్ లోకి వచ్చారు. సో బిజినెస్ లో గ్రానైట్ లో మైండ్స్ లో తన బిజినెస్ లో ఎప్పుడు కూడా ఎవరు లేదు. వావ్. సో ఆఫ్ కోర్స్ అందుకే వక్లా సిల్క్స్ ఇంత ఎవర్ గ్రీన్ గా ఉన్నట్టుంది. బేసిక్ గా ఆయన హ్యాండ్ అలాంటిది అనుకుంటా. ప్రతిదీ కూడా అతను దగ్గరుండి చేయించింది. ఆర్కిటెక్ట్ గానీ, డిజైనింగ్ గానీ, ఇంటీరియర్ గానీ ప్రతి ఒక్కటి కూడా అతను దగ్గరుండి చేయించారు. అంతా నాకు సారీస్ ఒక్కటే నేను సెలెక్ట్ చేసి పెట్టాను, మిగతా అంతా కూడా అతనే చేస్తాను. సెంటిమెంట్ గా ఫీల్ అవుతారా శ్రీనివాస్ గారి హ్యాండ్ ని మీరు? నేను షాప్ లో కూడా ఫస్ట్ పోనీ అతని హ్యాండ్ తోనే వేయించాను. అది చాలా సెంటిమెంట్ గా నాకు అనిపించింది. నిజంగా అలాగే ఉంది కూడా. రియల్లీ అండ్ లక్కీ హ్యాండ్, రియల్లీ వండర్ఫుల్ శ్రీనివాస్ గారు. మీ కప్పులు ఎప్పుడు ఇంతే హ్యాపీగా ఉండాలి. రియల్గా చెప్తున్నాను, హార్ట్ఫుల్గా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఇలాంటి బ్రాంచెస్ ముందు ముందు చాలా చాలా స్టార్ట్ చేయాలి. ముందు ముందు ఇది ఒకటే కాదు, బిజినెస్లో మీకంటూ ప్రత్యేకమైన ఒక స్థానం సంపాదించుకోవాలి. అఫ్ కోర్స్ నేను మీ గురించి కాదు సార్ చెప్తున్నాను, మేడం గురించి. ఎందుకంటే మీరు ఆల్రెడీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయ్యారు. సో సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా ఈవిడ కూడా డెఫినెట్ గా చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం మీరు ఊహించిన కెరియర్ ఏదైతే ఉందో అదంతా కూడా డెఫినెట్ గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫుల్ఫిల్ అవ్వాలి మాధురి గారు. బట్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మీ కపుల్ మేము అడిగినప్పుడు మాత్రం ఒక ఇంటర్వ్యూ మాత్రం డెఫినెట్ గా ఇవ్వాలి. ఖచ్చితంగా మాకు మీడియా ఎప్పుడు ఫ్రెండ్లీ అండి. మీడియా అంటే మాకు చాలా ఇష్టం. మమ్మల్ని ఈ రోజు ఈ పొజిషన్ నిలబెట్టింది కూడా మీడియానే. వాళ్ళప్పటికీ నేను మర్చిపోలేను. అందుకే ఎవరు ఫోన్ చేసినా ఎప్పుడు ఇంటర్వ్యూ అడిగినా నాకు టైం లేకపోతే కల్పించుకొని మరీ ఇస్తూ ఉంటాం. ఎస్, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.